రైట్ లెఫ్ట్ సైడ్ 2 కాళ్ళు ఉంది అధ్యక్ష. అది 4 మండలాలకి నీరు పోతుంది అధ్యక్ష. చాలా పెద్ద ప్రాజెక్టు. ఈ 3 ప్రాజెక్టు కూడా మా కాన్స్టిట్యూన్సీలో ఉంది. ఇంకోటి అధ్యక్ష, భూపదేశ్ కోన 4 కోట్ల రూపాయలతో గతంలో నేను ఎమ్మెల్యే ఉండేటప్పుడు తాగునీటి కోసం పైప్ లైన్ ఇవ్వడం జరిగింది. చిన్న పనులు ఉండదు అధ్యక్ష. దాన్ని కూడా క్లియర్ చేయాల్సిగా మీ ద్వారా ప్రభుత్వం కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే ఉండేటప్పుడు ఈ ఆర్డినరీ ప్రాజెక్ట్స్ గారు నెంబర్ ఆఫ్ టైం వచ్చారు అధ్యక్ష. మరి మంత్రిగా ఉండేటప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడికి రావడం, ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేశారు అధ్యక్ష. పెద్ద ప్రాజెక్టు, ఆర్డినరీ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కింద 30 కోట్ల రూపాయల వరకు నిలిచిపోయి ఉండేది. దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వమైన ఉంది. గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారికి కూడా కండ్లేరుకి వచ్చినప్పుడు తెలుగు కాలం కూడా మా ప్రాంతంలో పోతుంది అధ్యక్ష. తమిళనాడుకి కండ్లేరు నుంచి వచ్చినప్పుడు కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఆ ప్రాజెక్టుని త్వరగా అంటే టెండర్ తీసుకున్నటువంటి వ్యక్తిని క్యాన్సిల్ చేస్తారా లేకపోతే కంటిన్యూ చేస్తారా తెలియాల్సిన బాధ్యత మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటూ, తప్పనిసరిగా ఆ ప్రాజెక్టుని అభివృద్ధికి తీసుకోవడానికి మరీ కోరుకుంటూ మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు అధ్యక్ష. గౌరవనీయులు గౌత్ శిరీష గారు. ఏంటండి? ధన్యవాదాలు అధ్యక్ష. అది మీకు తెలియకుండా పేర్లు ఇస్తారా అధ్యక్ష? గత 2014-19 టైంలోని మన గవర్నమెంట్లోని పేదలకు ఇచ్చిన ఇళ్ళ మీద 2019 నుంచి వాళ్ళు బిల్స్ ఇవ్వలేదు అధ్యక్ష. ఎక్కడ కూడా వారి సభ్యులకే ఇచ్చుకున్నారు కానీ వైసీపీ సభ్యులకి. అయితే 2019-24 మధ్యలో ఉన్న మన టీడీపీ కార్యకర్తలు, సాధారణ ప్రజలు కూడా మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చాక ఆ ఇంటికి బిల్స్ వస్తాయని చాలా నమ్మకంతో ఉన్నారు అధ్యక్ష. అయితే ఇప్పుడు 2024 కూటమి ప్రభుత్వంలో గత గవర్నమెంట్లో ఉన్న బిల్స్కి కట్టిన ఇళ్ళకి బిల్స్ అవుతున్నాయి కానీ 2014-19 ముందు ఉన్న ఆ ఇళ్ల బిల్లు గురించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం ఇంతవరకు తీసుకోలేదు అధ్యక్ష. ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు అలాగే సామాన్య ప్రజలు కూడా 2014-19 ఇళ్ల మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. దయచేసి ఈ సబ్జెక్ట్ మీద కూటమి ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేసి 14-19 మంది కట్టిన ఎన్టీఆర్ ఇళ్ల బిల్స్ మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ వర్గ ప్రజలందరికీ, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలకి, సామాన్య ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని మీ ద్వారా సదరు మంత్రి గారికి కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవనీయులు బోండా ఉమామహేశ్వరి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గంలో రైల్వే జంక్షను విజయవాడలో ఉండటం వల్ల దాదాపు 7-8 మెయిన్ లైన్స్ మా నియోజకవర్గం నుంచి వెళ్తున్నాయి అధ్యక్ష. దాంట్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 95-96లో సింగనగర్ ప్రాంతంలో 2 లక్షల మంది జనాభాకి ఆ రోజు ఫ్లైఓవర్ ఆయన కట్టించారు అధ్యక్ష. దానివల్ల మెయిన్ అంతా ఇప్పుడు పబ్లిక్ అంతా దాని మీద వస్తున్నారు అధ్యక్ష. ఇవాళ పెరిగినటువంటి జనాభాకి 2వ ఫ్లైఓవరు నిర్మాణం ఒకటి కావాల్సింది అధ్యక్ష. అట్లాగే గుణదల ప్రాంతంలో ఒక ఫ్లైఓవర్ కావాల్సి అధ్యక్ష. ఆ ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జి ఆల్రెడీ సగం కట్టుంది అధ్యక్ష. నేను గౌరవనీయులు మంత్రి లోకేష్ గారు ఇక్కడే ఉన్నారు, వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ గతిశక్తి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంటు రైల్వే వాళ్ళు మొత్తం ఆర్ఓబీలన్నింటిని కూడా 100% ఫండింగ్తో, స్టేట్ ఫండింగ్ ఏమి లేకుండా మొత్తం వాళ్ళే ఇస్తారు అధ్యక్ష. దీని మీద ఒక స్పెషల్ ఆఫీసర్ని ఎవరన్నా నియమించి మాకే కాదు అధ్యక్ష, అన్ని నియోజకవర్గాలను ఉన్నాయి, మంగళగిరి నియోజకవర్గంలో కూడా కొన్ని ఉన్నాయి అధ్యక్ష. వీటి మీద ఫాలో అప్ చేసి అవసరమైతే సీఎంఓ నుంచి కూడా అక్కడ సెంట్రల్ రైల్వే మినిస్టర్ని ఆల్రెడీ లోకేష్ గారు కలిశారు అధ్యక్ష. సీఎం గారు కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని వేగవంతంగా కనుక తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్లో ఆర్ఓబీలు, ఆర్యూబీలకి అన్నిటికీ ఉపయోగపడుతుంది అధ్యక్ష. ఇది 0 అవర్లో నా నియోజకవర్గ సమస్య కాబట్టి దయచేసి అధికారులని మీ ద్వారా సంబంధిత మంత్రి గారిని కోరేది ఏంటంటే, వెంటనే ఈ ప్రపోజల్స్ ఆల్రెడీ రైల్వే బోర్డుకి వెళ్ళినాయి అధ్యక్ష. కలెక్టర్ గారి ద్వారా దాన్ని ఫాలోఅప్ చేసి అధికారులు దాన్ని మంజూరు చేయమని చెప్పి మీ ద్వారా కోరుతాను. గౌరవనీయులు వర్ల కుమార్ రాజు గారు. ఆమరు.
ధన్యవాదాలు అధ్యక్ష. కృష్ణా జిల్లా డిగ్రీ కాలేజీలో ఇండోర్ స్టేడియం అనేది ఎక్కడా వినలేదు అధ్యక్ష. కానీ మా పామర్ నియోజకవర్గం మౌవా డిగ్రీ కాలేజీలో మనం అధికారంలో ఉన్నప్పుడు యూజీసీ గ్రాంట్ ద్వారా ఇండోర్ స్టేడియం దాదాపుగా ఈ మన అసెంబ్లీ ప్రాంగణం ఎంతైతే ఈ హాల్ ఉందో ఇంతకంటే పెద్ద ఇండోర్ స్టేడియంని ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ పూర్తి చేసే స్థాయికి తీసుకురాగలిగిన అధ్యక్ష. దుర్మార్గులు ఈ 5 సంవత్సరాల గత పాలకులు ఆడుదాం ఆంధ్ర అని అసలు ఆట వదిలేసి అవినీతి ఆట చాలా బాగా ఆడారు అధ్యక్ష. దాంట్లో భాగంగా ఈ స్టేడియం పనులు పూర్తి కాకుండా అలాగే మరుగున పడిపోయాయి. నేను విజ్ఞప్తి చేసేది యూజీసీ గ్రాంట్ ద్వారా ఏదైతే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ద్వారా ఈ నిధులు ఏదైతే సగంలో ఆగిపోయాయో ఇంకా దాదాపుగా 1 కోటి రూపాయలు కనుక వెచ్చిస్తే స్టేడియం మొత్తం పూర్తవుతుంది. ఆ ఈస్ట్ కృష్ణా మొత్తానికి ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలకి పిల్లలందరికీ కూడా ఒక డిగ్రీ కాలేజీలో ఇండోర్ స్టేడియం రావటం అనేది ప్రభుత్వానికే చాలా గర్వకారణం. ఆ చుట్టుపక్కల అందరూ కూడా పిల్లలందరూ కూడా అసలు నిజమైన ఆట ఆడుకునే అవకాశం మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఈ ప్రజా కోర్టులో గత పాలకులు ప్రజా కోర్టు ఆటలో 11 స్కోర్ వచ్చే విధంగా ప్రజలు కూడా వాళ్ళకి తీర్పు ఇచ్చారు అధ్యక్ష. దయచేసి నేను విజ్ఞప్తి చేసేది ఆ ఇండోర్ స్టేడియంని పూర్తి చేయాల్సిందిగా ఏపీఈ WIDC వారి ఆధ్వర్యంలో నడుస్తుంది.